స్వయంగా కారులో ఉండగానే కారు ఢీకొని వృద్ధుడు మృతి. ఇదే 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 శ్రీకాకుళం జిల్లాలోనే నేను చెప్తా ఉన్నా, ఎక్కడికో బయటకు కూడా పోవడమ్మా. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద్ కొడుకును తప్పించి డ్రైవర్. పాతపట్నం ఎమ్మెల్యే ఇదే జిల్లాలోనే ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాతపట్నం ఎమ్మెల్యేకి సంబంధించిన మరో కార్ యాక్సిడెంట్. మళ్ళీ వాళ్ళలో అక్కడ ఎవరిని అరెస్ట్ చేసినారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం వర్తింపజేస్తే నిజంగా బతకదు, వ్యవస్థ అనేది బతకదు. ఒక చెడు విత్తనాలు నాటుతా ఉన్నారు. ఈ చెడు విత్తనాలు రేపొద్దున వృక్షాలు అవుతాయి. మీరు ఏదైతే నాటుతా ఉన్నారో రేపొద్దున అది ఒక వృక్షమై మొత్తం సిస్టమ్ నాశనం చేస్తుంది. రైట్. విజయకరణ్ గారు, బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయం ఏంటంటే కార్ యాక్సిడెంట్ చేస్తే ఒక రూలు, బైక్ యాక్సిడెంట్ చేస్తే ఒక రూల్ ఉంటుందనే విషయం ఆయనకి తెలియక అలా మాట్లాడి ఉంటారు. అండ్ రెండోది, ఇందాక మొదట్లో రవికిరణ్ గారు మాట్లాడుతూ మాట అన్నాడు, 44 ఏళ్ళు వయసు అయిపోయింది. ఏంటండి అంటే ఈ రకమైన మాటలు. ఇప్పుడు వెళ్ళారు, పరామర్శించారు, వచ్చేయచ్చు. అండ్ ఇంకో మాట, మీరు చేస్తే ఒకటి, మేం చేస్తే ఒకటి. అంటే మీరు చేశారు, అప్పుడు కేసులు లేవు కాబట్టి, హత్యాయత్నం కేసులు పెట్టలేదు కాబట్టి మేం చేసినప్పుడు కూడా పెట్టకూడదనా? ఆయన వాదన ఏంటి? ఆయన ఏం చెప్పదలుచుకున్నారు శ్రీకాకుళం వెళ్ళి? అసలు మీకేం అర్థమైంది టీడీపీకి? సార్, మీకు ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులు అందరూ కూడా నమస్కారం అండి. సార్, ఇది జనరల్ గా రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ఎక్కడా కూడా జరగనటువంటి ఒక విచిత్రమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పి ఓదార్పు యాత్ర ఎవరి దగ్గరికి పెట్టారు? చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు పెట్టాడు. కానీ ఆయనకి మరి ఈ మధ్యకాలంలో ఏమైందో ఏంటో కానీ ఎవరెవరైతే క్రిమినల్ కేసెస్లో ఇరుక్కుంటారో లేదా క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళని ఓదార్పు యాత్ర చేయటం మాత్రమే ఆయన రాజకీయ ఎజెండాగా పెట్టుకున్నారు. సరే, అది వారి ఇష్టం. కానీ ఇక్కడ చనిపోయినటువంటి ఒక కుర్రవాడు, వాళ్ళు 40 ఏళ్ళు అని చెప్తున్నారు కానీ యాక్చువల్గా ఆయనకి 38 ఏళ్ళు. ఇద్దరు చిన్న పిల్లలు. వాళ్ళ అమ్మగారి దగ్గర ఒక 50 రూపాయలు తీసుకొని బయటికి వెళ్ళి బ్రెడ్ ఏదో పిల్లలకి తీసుకొద్దాం అనుకున్నాడని వాళ్ళ అమ్మ చెప్తా ఉంది. లాస్ట్ ఆ 50 రూపాయలు ఇచ్చే వెళ్ళాడు, ఇంక మళ్ళీ తిరిగి రాలేదు. చనిపోయినాక యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది, పెట్టింది మర్డర్ కేసు కాదు. పొద్దాకల మర్డర్ కేసు పెట్టారు అనేటువంటి మాట ప్రజల్ని తప్పుగా పట్టించు. ఇక్కడ ప్రధానంగా చనిపోయిన కుటుంబం గురించి కనీసం కండోలెన్స్ కూడా తెలియజేయకుండా వాళ్ళ కుటుంబానికి ఒక అండగా ఉంటామనో లేదా ఆ కుటుంబానికి గురించి ఒక్క మాట కూడా మాట్లాడాల. జగన్మోహన్ రెడ్డి గారి ఎంటైర్ పర్యటన మొత్తం కూడా పొలిటికల్ కార్యక్రమంగా సాగింది. ఎందుకంటే ఆయన వెళ్ళింది దేనికి? సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించి ఓదార్చి, మీరు చాలా చక్కగా ఒక అతను చనిపోయాడు, మీ బిడ్డ యాక్సిడెంట్ చేయటం వల్ల, ఆ తర్వాత అతను తప్పించి వేరే వాళ్ళని పెడదామనుకున్నారు. యాక్సిడెంట్ జరిగి చావు బతుకుల్లో ఉన్నటువంటి వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్లి అతన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయకుండా మీ కొడుకు తగిన చిన్న దెబ్బ, అదేవిధంగా అతను తప్పించడం, ఆ కొడుకుని హాస్పిటల్ తీసుకెళ్ళటం, వీటి మీదే మీరు చేయటం ద్వారా అతను చనిపోయాడు. కాబట్టి మీరు మంచి పని చేశారు, మీరు ఏ చేసినా సరే కరెక్ట్గా చేసినట్టు లెక్కే అని చెప్పి ఓదార్పు యాత్ర చేయడానికి వెళ్ళారు. నేను అడుగుతా ఉన్నా అండి, ఎన్నిసార్లు అంటే గొర్రెల కాపరి రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటున్నాడు, నడుచుకుంటూ పెడెస్ట్రియన్ వెళ్తా ఉన్నాడు, నడుచుకుంటూ వెళ్ళేవాడిని గుద్ది చంపటం అంటే దాన్ని ఏమనుకుంటారు? జనరల్గా యాక్సిడెంట్లు ఎట్లా జరుగుతాయి? ఒక బండి ఇంకొక బండిని కొట్టడమో లేదా అంటే బోత్ సైడ్స్ యాక్షన్ ఉన్నప్పుడు జనరల్గా జరుగుతాయి. ఊరికే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళని గుద్ది చంపారంటే దాన్ని ఏ విధంగా చూడాలా? పూర్తిగా నెగ్లిజెన్స్ కనబడతా ఉంటుంది. నెగ్లిజెన్స్, ర్యాష్ డ్రైవింగ్ అన్నీ కూడా కనబడతా ఉంటాయి. అటువంటి ఆ కుటుంబం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిన్న ఇవాళ మనం చూస్తూ ఉంటేనండి, వాళ్ళ పిల్లలు వాళ్ళ తండ్రి గురించి అడిగి అతను రాకపోయేసరికల్లా జ్వరం తెచ్చుకొని నీళ్ళల్లో ముంచి బ్రెడ్ పెడతా ఉంది వాళ్ళ అమ్మగారు. కంటిన్యూస్గా ఏడుస్తూ ఉన్నారు. ఆ కుటుంబాన్ని ఓదార్పు యాత్ర చేయకుండా ఇంకా సీదిలి అప్పలరాజు గారు చేసినటువంటి నేరాన్ని కప్పిపుచ్చుతూ ఆయన్ని ఓదార్పు యాత్ర చేసేటువంటి రాజకీయ క్రీడ చేశారు. నిజంగా సీదిలి అప్పలరాజుని కలవటానికి మాత్రమే ఉంటే ఎందుకని ఆయన 5 వరకు వెళ్లకుండా, కోర్టు నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయండి. కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చి వారిని రిలీజ్ చేయండి, ఒక బెయిల్ ఆర్డర్ కానీ ఏదైనా ఆర్డర్ వస్తే 5 తర్వాత అసలు వాళ్ళని రిలీజ్ కూడా చేయరు. అంటే కోర్టు ఆర్డర్ను కూడా ఇంప్లిమెంట్ చేయరు టైం తర్వాత.
అలాంటిది వీళ్ళు వెళ్ళటమే లేటుగా వెళ్ళి నన్ను రానిలేదని ఇవన్నీ బేదాడిపులన్నీ ఏడుస్తూ ఉంటారు. సార్ నేను ఒక్కడే చెప్తున్నాను సార్, అసలు రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం ఇవన్నీ పక్కన పెడితే ఒక 40 ఏళ్ల లోపు ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు గుద్దినటువంటి వ్యక్తిని ఓదార్పు యాత్ర చేస్తారా, లేదా చనిపోయిన అతని గురించి కండోలెన్స్ తెలియజేస్తారా? జనరల్ గా ఎవరైనా సరే, మనిషి అనేవాడు ఈ భూ ప్రపంచంలో ఎవడైనా సరే. కానీ దీంట్లో కూడా రాజకీయం ఎదుక్కుంటూ ఆయన చేసిన తప్పును కూడా పక్కనకి పెట్టేసి ఆ చిన్న పిల్లలకి ఏం సమాధానం చెప్తాం అనుకుంటా ఉన్నారు. ఎక్కడా కూడా దీంట్లో కూడా వాళ్ళు అట్ట చేశారు, వీళ్ళు ఇట్ట చేశారు. యాక్సిడెంట్ చేసిన వాళ్ళని యాక్సిడెంట్ కేసే పెడతారు, కానీ యాక్సిడెంట్ చేసిన తర్వాత వాళ్ళ మరణానికి కారణం అవటం, ఆ చనిపోయినటువంటి యాక్సిడెంట్ చేసిన అతని ప్లేస్ లో ఇంకొక అతన్ని మనిషిని రీప్లేస్ చేయటం, ఇటువంటి కార్యక్రమాలు అన్ని చేసినప్పుడు కదా ఈ సెక్షన్స్ అన్ని వచ్చినాయి. కాబట్టి నిన్న చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రాజకీయ యాత్ర కేవలం మా వాడు ఎవడైనా సరే, మా వాడు మర్డర్ చేసినా ఏది చేసినా తప్పు లేదు. ఇంకొక పెద్ద మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ఇద్దరిని కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు సెటిల్మెంట్ చేయాలంట. అసలు ఈ విచిత్రమైన వాదన మనం ఎక్కడన్నా అసలు వినటానికి కూడా సరే ఏమన్నా అనుకుంటారనేటువంటి కనీస సోయి లేకుండా ఇద్దరిని కూర్చోబెట్టి ఒక మంచి అమౌంట్ ఇప్పియాలంట. అంటే బహుశా ఆయనకి ఇది గుర్తొచ్చి ఉంటుంది, సాయికృష్ణ కేసు గుర్తొచ్చి వాళ్ళిద్దరిని పిలిచి అక్కడ సెటిల్మెంట్ చేసే కార్యక్రమం జనసేన నాయకులు చేశారు కదా, అదేదో సడన్ గుర్తొచ్చి చెప్పుంటారు ఆయన. సార్ మీకు నేను అనేది ఏంటంటే సాయికృష్ణ అదేదో 50 లక్షలు అనుకుంటా వాళ్ళు ఆఫర్ చేసింది. ఆ తమ్మిశెట్టి వాసు అమ్మిశెట్టి వాసు అని ఒక అతను 50 లక్షలు ఆఫర్ చేసేట, అదేదో షెడి మొత్తానికి బయటకు వచ్చి ఈ గొడవ అంతా అయిందనేది అక్కడ జనసేన నాయకుల ద్వారా లీక్ అయిన సమాచారం. సరే, మీరు ఇప్పుడు దీన్ని ఏదో ఒక విధంగా వైసీపీ వాళ్ళు ఇవ్వకుండా మీరు కౌంటర్ ఇద్దాము, దాని ఏదో సాయికృష్ణ అంశాన్ని మీకేంటంటే సహనం నశించి ఒక అంశం చుట్టూ అల్లుకునే చాలా పాయింట్స్ ఉంటాయి. వినండి, మీరు విని మాట్లాడండి, పాయింట్లు ఉంటాయి. అవి టచ్ చేస్తే ఎందుకంత ఇంటాలరెన్స్? మాట్లాడకూడదా? మీరు చెప్పింది అద్భుతం విజయ్ కిరణ్ గారు, మీరు నిరగదీసి మాట్లాడాలని చెప్పాలా? మీరు బాధపడతా ఉన్నారు, నాకేం బాధ లేదు. రౌడీ షీటర్ కి సంబంధించిన అంశంలో జరిగిన అంశం ఎందుకు మీరెందుకు భుజాలు తడుకుంటారు? మీరెందుకు భుజాలు తడుకుంటారు? జనసేన నుంచి పంచాయతీ జరిగిందా లేదా? ఎందుకు మీరు భుజాలు తడుకుంటారు? ఇప్పటిదాకా మీరు చెప్పిన సమాధానం విన్నా. నేను బాధపట్ల, మీరెందుకు భుజాలు తడుకుంటున్నారు అంటున్నా. మీరెందుకు భుజాలు తడుకుంటున్నారు? అది బయట తవ్వకూడదా? అదే మాట్లాడకూడదా? మీరైతే కనెక్టివిటీ పాయింట్స్ అని మాట్లాడచ్చా? అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరేం మాట్లాడినా ఈయన చేతులు కట్టుకుని అద్భుతం విజయ్ కిరణ్ గారు అనాలా? ఏం మాట్లాడతారు సార్ మీరు? దాని చుట్టూ అనుకునే పాయింట్స్ అన్ని ప్రస్తావనకు వస్తాయి. ఇది డిబేట్ దాని చుట్టూ ఉండే అంశాలన్నీ ప్రస్తావనకు వస్తాయి. మీకంత ఇంటాలరెన్స్ ఉంటే మీరు మీ అసహనాన్ని శాంతంగా వ్యక్తం చేయండి. మీకెందుకు అది కవర్ చేయటమే ఉంది? అది జరిగింది పంచాయతీ జరిగిందా లేదా? 50 లక్షలకి సెటిల్మెంట్ జరిగిందా లేదా? వస్తున్నా గారు అడగండి. మీరు అదే రిలేటెడ్ గా కొన్ని అంశాలు ఉన్నప్పుడు రెఫరెన్స్ చెప్తారు కదా, రెఫరెన్స్ డెబిటబుల్ కదా, దానిలో డిబేట్ లో ఏం జరుగుతుంది? సరే, మీరు ఒక ఎజెండా ఇవ్వండి. ఆ ఎజెండా ప్రకారం తెలుగుదేశం నాయకులు ఇలా చెప్పారు కాబట్టి అవి మాట్లాడుకుంటూ పోదాం. మీరు రాగానే ఎజెండా ఇచ్చేసేయండి, కాపీ ముందర పాయింట్స్ పంపించండి. ఓకే సార్, కొంత ఇంటాలరెన్స్ తగ్గించుకోండి. హ్యావ్ సమ్ పేషెన్స్ విజయ్ కిరణ్ గారు, హ్యావ్ సమ్ పేషెన్స్. హాయిగా ఒక మంచి టీ తాగండి, టీ తాగి ప్రశాంతంగా రిలేటెడ్ గా అంటే మీకు అనుకూలమైన అంశాలు మాత్రమే మాట్లాడి చప్పట్లు కొట్టి భజంత్రీలు మోగించాలంటే సాధ్యం కాదు సార్. ఐఎమ్ సారీ. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఎవరు చేస్తున్నారు ఆ అంశాన్ని లేవనెత్తితే? అంటే మీకు ఇష్టం లేని అంశం ప్రస్తావన చేస్తే ఇప్పటిదాకా మాట్లాడింది ఏంటి? విజయ్ కిరణ్ మీరు రవికిరణ్ గారు మాట్లాడినప్పుడు వినలేదేమో. రవికిరణ్ గారు మాట్లాడినప్పుడు మీరు ఇంకా రాలేదు. అప్పుడు నేనేం మాట్లాడినా ఆయన అడగండి. ఎంత అసందర్భంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం మాట్లాడా. మీరు వినటం నేర్చుకోండి సార్. ఫస్ట్ మీరు అధికారంలో ఉన్నారు, వినటం నేర్చుకోండి. ఓకే, మీరు చెప్పినవన్నీ శాంతంగానే విన్నా. మీకు ఆ అంశం టచ్ చేసేసరికి ఎక్కడో మీకు ఇబ్బంది అయిపోయింది. వస్తాయండి అంశాలు. మీరు గొంగట్లో అన్నం తింటున్నారు, ఎంట్రుకలు వస్తాయి. మీరు గొంగట్లో అన్నం తింటున్నారు, ఎంట్రుకలు వస్తాయి. మీరు యూనిట్ హావ్ సమ్ పేషెన్స్, యూనిట్ లిసన్. మీ అభిప్రాయాలు మీరు చెప్పండి. దాంతో నేను అసలు ఏం విభేదించను. మీరు మీ అభిప్రాయాలు చెప్పినంత వరకు నేను విభేదించాల. అంశం స్పృశించేసరికి విజయ్ గారు మీ అభిప్రాయం మీరు చెప్పండి సార్. ఎన్ని వదిలేయండి మన అభిప్రాయం, మీరు పార్టీ లైన్. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఇరు పక్షాలను పిలిచి సెటిల్మెంట్ చేయాలి అని చెప్పటం మీరు రైట్ అంటారా, రాంగ్ అంటారా?
అంతే, అది రైట్ అంటారా రాంగ్ అంటారో చెబితే ఇది రైట్ అంటారో రాంగ్ అంటారో చెప్తారు, జనమే చెబుతారు. నేను ఎందుకు కాదండి అది రైటేనా? 50 లక్షల పంచాయతీ రైటేనా? 50 లక్షల పంచాయతీ రైట్ అయితే ఇది రైట్ అండి. 50 లక్షల పంచాయతీ రైటేనా? సార్ దాన్ని మీరు అక్కడేం చంద్రబాబు గారు పిలవలేదు, జనసేన వాళ్ళు చేశారు. మళ్ళీ దానికి మీకెందుకు? జనసేన వాళ్ళు మాట్లాడుకుంటారు. అవునండి, మీరు దానికి రిలేటెడ్ లేని సబ్జెక్ట్ మీరు తెచ్చి ఖచ్చితంగా రిలేటెడ్ వస్తాయి. మీకు నచ్చలేదు కాబట్టి మాట్లాడదంటే ఎట్లా? మీకు నచ్చలేదు కాబట్టి మాట్లాడదంటే ఎట్లా? విజయకిరణ్ గారు కొంచెం శాంతం. విజయకిరణ్ గారు శాంతం. చాలా అంశాలు వస్తాయి, విజయ్ గారు చాలా అంశాలు వస్తాయి. రేపొద్దున ఇప్పుడు ఈ వైసీపీ ఈ శ్రీకాకుళం పర్యటన వెనుక సిజేపీ తరహా ఆందోళన ఉందనే విషయం బయటకు వస్తుంది. నెక్స్ట్ రౌండ్ లో అది కూడా మాట్లాడతాం. అండ్ వేగిడి లక్ష్మణ్ గారు, సరే మీరు మాట్లాడే ముందు చాలా అసంబద్ధమైన వాదనలు ఆయన తీసుకొస్తారు. 40 ఏళ్ల ఒక ఆయన చనిపోతే పర్లేదు. అసలు మీరు విక్టిమ్ కార్డ్ ఎవరైనా ప్లే చేస్తారు, మీరేంటండి ఎదురుదాడికి వెళ్ళటం? అక్కడ చనిపోయిన కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించాలి. అది మర్చిపోయారు, ఆ సోయలేదు మీకు. ఎవరో స్లిప్పులు ఇస్తుంటారు, పార్లమెంట్లో చూస్తున్నారు. రాహుల్ గాంధీ గారికి కూడా ఇలాగే ఇస్తుంటారు స్లిప్పులు. ఆయన ఏదో మాట్లాడుతుంటాడు. ఆయనకి భిన్నమైన వ్యక్తి ఏం కాదు, నాయకుడు ఏం కాదు అనేది అర్థమైంది. ఎప్పుడో 2024లో జరిగిన కేసులు ప్రస్తావన తీసుకొస్తారు. అండ్ ఆయన అది హత్యాయత్నం కేసు అని చెప్పేసి ఒక ప్రస్తావన తీసుకొస్తున్నారు. చిన్న పిల్లవాడు, ఎంతమంది చిన్న పిల్లవాళ్ళు ఎన్ని రకాల క్రైమ్స్ చేయొచ్చు? ఏంటి కాపాడే కార్యక్రమాలు ఏంటి? అంటే మీకు జనంలో యు ఆర్ లూజింగ్ గ్రౌండ్ అనే విషయం మర్చిపోయారా? గారు మీకు అలాగే తను ఉన్న ప్రజలకి